ఇల్లేమో దూరం, దారంతా గతుకులు, అసలే చీకటి, కారాంతకారం, చేతిలో దీపం లేదు, కానీ గుండె నిండా ధైర్యం మాత్రమే ఉండదని చెప్పి అటువంటి అతి కొద్దిపాటి కార్యకర్తలు ఇటువంటి అల్లా బక్షి ఒకరు. 3.5 ఎకరా పోయింది, ఇంకా ఆయన సూసైడ్ చేసుకోవాలా, ఏం లేదు పరిస్థితి. ఆయన కొత్తగా ఇల్లు కట్టుకుంటా ఉన్నాడు, ఆ పహరి గోడలు కూడా కూల్ చేశారు, వాళ్ళ బిడ్డల కాడికి పోయి బెదిరించారు, మీ నాయన చంపేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి. ఇవన్నీ నారా లోకేష్ గారి దగ్గరికి పోయి నిన్న ఆయన అల్లాబక్షి ఏదైతే మాట్లాడినాడో, ఈయన చెప్తా ఉంటే సహజం, మన ఆంధ్రులకు ఉన్నది సహజమైన స్వభావం ఏంటంటే ఎమోషను. ఈయన చెప్తా ఉంటే ఈయన పక్క ఏడుస్తున్నాడు, నారా లోకేష్ గారికి ఇంకా కన్నీరు ఆగుతాయా? ఇన్ని పరిస్థితుల్లో అండి ఈ సందర్భంగా నారా లోకేష్ గారు ఒక పిలుపునైతే ఇచ్చారు. ఏంటంటే పార్టీ ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవరైతే పార్టీకి అతి సమీపన, పార్టీ అని కాదు, సహజంగా ఇద్దరు మనుషుల మధ్య లేదా 2 వ్యవస్థల మధ్య ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటారో అటువంటి ఇబ్బందుల్లో కన్నా తోడుంటే వీళ్ళు జీవితం అంతా వీళ్లకు గుర్తుండిపోతారు.